ఆ లేడీస్ ఈ చెప్పులు ఇప్పుతారు లేడీస్ వేసుకోవాలి మటుకు ఒక్క రేంజ్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వు కానీ సెకండ్ హాఫ్ మటుకు అల్టిమేట్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ ఒక సోలే సినిమా చూసినంత అద్భుతంగా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ దుమ్ము రేపాడు అల్లు అర్జున్. సూపర్. సెకండ్ హాఫ్ లో ఏం బీగలారు బ్రదర్, సెకండ్ హాఫ్ మొత్తం లాగే ఏం లేదు మేడం. ఎట్లా ఉంది రష్మిక మందన క్యారెక్టర్? చాలా బాగుంది. ఇదే బాగుంది. సెకండ్ పార్ట్ 3 అనుకుంటున్నా కానీ 2 బాగుంది. బ్రదర్ సినిమా ఎలా? అల్టిమేట్. సెకండ్ హాఫ్ జాతర సీన్. పార్ట్ 1 బాగుందన్నా, పార్ట్ 2 వేరే లెవెల్ అంతే. హైలైట్ చేశాడు. పుష్పరాజ్ మాత్రం ఇది చేశాడు. నాకు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగుంది. పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ర్యాంపేజ్ ఉంది కదా. ట్రోల్ చాలా మంది చేశారు అల్లు అర్జున్ కి. ఆ ట్రోల్ ఎవరెవరు చేశారు ఒక్కసారి మూవీ చూసుకోండి, తర్వాత చెప్పండి. ట్రోల్ తర్వాత చేయండి, మామూలు లేదు సినిమా. ఒక్క ఫైట్ 1000 సారి కూడా చూస్తే తక్కువనే. ఈ మామూలు తగ్గేది లేదు అన్నాడు కదా, నిజంగా తగ్గేది లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అందరికీ పండగ, మామూలు లేదన్న బ్రో. సినిమా హైలైట్ అంటే హైలైట్. యాక్టింగ్ అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఇన్ని మూవీలు చూశారు, ఏ మూవీ లేదు. ఈ మూవీలో చూడండి యాక్షన్, ఏం ఫైట్ ఉందన్న, చినిగిపోతుంది సీటు లోపల, మామూలు ఫైట్. బాహుబలి క్రాస్. నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను బిగ్ ఫ్యాన్ ప్రభాస్. బాహుబలి క్రేజ్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎంట్రీ మామూలు లేదన్న, మామూలు అంటే మామూలు లేదు. అల్లు అర్జున్ ది చూడాలంటే ఫస్ట్ మూవీ ఇది. ఐటమ్ సాంగ్ మామూలు లేదన్న సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ అంటే పండగనే. ఇది బాహుబలి కాదన్నా, బాహుబలి రికార్డులు కొడతాయినా పుష్ప 2 బ్రో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. తగ్గేదేలే బ్రో. అమ్మ సినిమా దిమాగ్ ఖరాబ్ బ్రో. పుష్ప తగ్గేదేలే బ్రో. ఈ సంవత్సరం నేను మా జాతర కోలేను బ్రో, కానీ థియేటర్ లో చూసేసాను బ్రో. మా జాతర చెప్తున్నా, రికార్డ్స్ అన్ని సినిమా రిలీజ్ అవ్వకన్నా ముందు బాహుబలి రికార్డు లేపుతామన్నాం. ఇప్పుడు చెప్తున్నా బ్రో, దంగ రికార్డు కూడా ఉండదు బ్రో. ఏ ఒక్క రికార్డు ఉండదు. జై బండి. సినిమా అంటే ఫస్ట్ వైల్డ్ యానిమల్ అల్లు అర్జున్ అంటే తగ్గేదిలే అన్న సినిమా ఇది. అలాంటి సినిమా కోసం ఇప్పుడు ఆల్రెడీ షో చూసాం, ఇప్పుడు సెకండ్ షో చూడడానికి కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ టికెట్లు అన్నది మాకు ఇంకా దొరకలేదు. టికెట్లు దొరికితే కనుక మళ్ళీ రెండోసారి షో చూడడానికి ఖచ్చితంగా కన్ఫర్మ్గా చూస్తాం. ఈ రోజు ఖచ్చితంగా ఎలా లేదన్నా 5 షోలు చూడడానికి పక్కా. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అన్న. సెకండ్ హాఫ్ లో కొంచెం కేజీఎఫ్, సెకండ్ హాఫ్ కేజీఎఫ్ ఏది లేదన్న, అంతా ఒకటే ఫైట్. అది కూడా జాతర ఫైట్, వైల్డ్ ఫైట్. ఆ ఫైట్ ఒక్కటి చాలు మూవీకి హైలైట్. అది ఒక్కటే. శ్రీలీల ఎంట్రీ అంటారా, దేవతల ఎంట్రీ. పుష్పకి ఏది చెప్తే శ్రీవల్లి పుష్పకి అదే మాట. ఎంత కలెక్ట్ ఫస్ట్ మాక్సిమం మనం అనుకున్న దానికన్నా డబల్ త్రిబుల్ దాడుతుంది, ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. పార్ట్ 3 అయితే మాత్రం మనం హై ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాత్రం పార్ట్ 3 అయితే ప్రభాకర్ ఉన్నాడు, ఆయన ద్వారా ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్ట్ 2 బాగుంది, పార్ట్ 1 పర్లే, పార్ట్ 2 అయితే ఇంకా వైల్డ్ అన్నది వైల్డ్ ఫైర్ లో ఉందన్నమాట. హీరో ఎలివేషన్స్ భయ్యా చెప్తున్నాను కదా,
ఆయనకి స్టైల్ స్టార్, ఐకానిక్ స్టార్, ఏ పేరెట్టినా తక్కువే. అంతే. అల్లు అర్జున్ కోసం ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే. ఎందుకు ఎంత అలా కాపారు ఈ సినిమాలు ఎందుకు కాబట్టి ఇంత ఈ సినిమా చూసాకే తెలుస్తుంది అల్లు అర్జున్ కోసం అన్నది ఏంటో. అన్న క్యారెక్టర్ అన్నది ఒక్కడు కాదన్న, ఈ సినిమాలో దాదాపు దశావతారం చూపిస్తాడు అంతే సినిమాలో అయితే. మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క షాట్ ఉంది మరి అల్లిపించేస్తున్నాడు అంతే. క్లైమాక్స్ అన్నది ఫైట్ బాగుంది కానీ క్లైమాక్స్ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీ ఏ సినిమా కోసం అయితే ఏ ఇంటి పేరు కోసం అయితే పోరాడాడో ఆ ఇంటి పేరే లాస్ట్ కి పుష్పరాజ్ కి దక్కింది. సెంటిమెంట్ ఉంది, వర్కౌట్ అయ్యింది కూడా. ఏదైతే లేదనుకున్నాడో అదే ఆడి కాల్ దగ్గరికి వచ్చి పడ్డది. అది అల్లు అర్జున్. ముల్లేటి పుష్పరాజ్. సినిమాకి వచ్చి చూసి అప్పుడు చెప్పండి సినిమా ఎలా ఉందో. ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ మామూలు లేదు, డాన్స్ మామూలు లేదు. సినిమా గురించి ఒక్క మాటలు ఏం చెప్పాలి? ఈ సినిమాకి మేము రూపాయి కూడా తీసుకోకంటే వెళ్ళామండి, కూర్చొని. సినిమా అయితే బ్లాక్ బస్టర్ నిజంగా మైండ్ నుంచి పోవట్లే. ఫైట్స్, ఎలివేషన్స్, ఎమోషన్స్ అల్లు అర్జున్ ఏడ్చిన అల్లు అర్జున్ చూపించాడు. ఎంత చూపించాలో సినిమాలో అంత చూపించాడు అన్న. ఇంకేం లేదు, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. 5:30 టికెట్ ఉందన్న, కానీ ప్రీమియర్ చూడాలని వెళ్ళాం. సినిమా ఒక రేంజ్ లో ఉంది. 2000 కోట్ల పక్కా అన్న, 2000 కోట్ల పక్కా. ఓన్లీ హెలికాప్టర్, ఓన్లీ ఫైట్ కోసం వెళ్ళొచ్చు, జాతర సీన్ కోసం వెళ్ళొచ్చు. అస్సలు తగ్గేదే. బాహుబలి త్రిపుల చెప్పగానే 1000 కోట్లు 2000 కోట్ల మధ్యలో వస్తుంది. చూసి మాట్లాడండి, ఎవరైనా సరే థియేటర్కి వచ్చి చూసి అప్పుడు మాట్లాడండి. నచ్చకపోతే టాక్ చెప్పండి అంతే. సినిమా చూడకుండా ట్రోల్స్ చేసి ఇవన్నీ రావచ్చు. ఫస్ట్ సినిమా చూసి మాట్లాడండి. అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడే వేస్ట్ అదంతా. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఇలాంటి యాక్టర్ మనకి తెలుగులో దొరకడమే ఇంకా అదృష్టము, ఇంకెక్కడ దొరకడు. మనము ఇంకా సపోర్ట్ చేయాలి, మన తెలుగు మూవీస్ అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ రావాలి. కానీ ఇలా ట్రోల్స్ చేసి ఇలాగ చెత్త చేసి వేస్ట్. ఇంకా సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆ గంగమ్మ తల్లి జాతర అనేది మనకు కళ్ళ ముందు మళ్ళీ యువతరంలో ఇప్పుడు మనం చూడటం చాలా అదృష్టం. అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ, దేవిశ్రీ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ వెరీ వెరీ నైస్. రెస్టారెంట్ హీరోయిన్ చాలా ఎక్సలెంట్గా చేసింది. అమ్మవారు ఆ జాతర సీన్లు కొన్ని మనకి ఒళ్ళు పోనకాలు వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన చిత్రం. ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి. చెప్పండి సార్. KGF సీన్ లాగా లేదు, బ్యూటిఫుల్ డిఫరెంట్ మూవీ. చక్కటి సినిమా, చాలా అద్భుతమైన కెమెరా, టెక్నికల్గా డ్యాన్స్, యాక్టింగ్ చాలా అద్భుతం. వెరీ నైస్, ఎక్సలెంట్.